నా పేరు యోగేశ్వర్ అండి. నేను కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఉంటాను. నేను ఆ, విద్యాశాఖలో కాంట్రాక్ట్ జాబ్ చేస్తూ ఉంటానండి. అంటే వస్తాను, చాలా సంతోషంగా ఉంది. అంటే అమ్మారింటికి రావడము, ఆ, ఇంట్లో 10 రోజులు 9 రోజులు ఉండడము, ఆ, చాలా అంటే ఒక మంచి అనుభవం అండి. నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం ఇబ్బంది, బట్ చాలా అద్భుతమైన అనుభవం. అందరికీ అమ్మవారి దగ్గర రావడం అనేది చాలా ఉమ్, మంచి పరిణామం అండి. పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉంది? మీరు ఎన్ని నవరాత్రులు చేశారు? అంటే నేను లాస్ట్ ఇయర్ 2024 వారాహి నవరాత్రి సమయం నుంచి నాకు అనుబంధం ఉందండి. ఆ, నేను అంటే 3 నవరాత్రులు, వసంత నవరాత్రులు కాకుండా మిగిలిన 3 నవరాత్రులు గత సంవత్సరం పూర్తి చేసిన అండి. ఈ సంవత్సరం మళ్ళీ వారాహి నవరాత్రులతో మొదలెడుతుంది. ఓకే స్వామి, మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి, ఎందుకు? ఆ, వారాహి నవరాత్రులే సాధారణ నాకు అమ్మ ఇష్ట దేవత. ఆ, ఎందుకంటే నా మనసుకి అమ్మ ఇష్ట దేవత కాబట్టి కొంచెం దగ్గర ఉన్న నవరాత్రులు నా మనసుకి. నేను అంటే అంతకుముందు 2024 కంటే ముందు ఆ, మంత్ర దీక్ష ఏం లేదండి. మామూలుగా ఆరాధన సాయంత్రం నడుస్తూ ఉంటుండే జనరల్ గా. ఆ, సోమవారం నాకు మంత్ర దీక్ష ఆ, ఇది గత సంవత్సరం నాకు అమ్మవారి నవరాత్రులు దీక్ష అందింది కాబట్టి నాకు చాలా అంటే నా లైఫ్ లో జనరల్ గా దీక్ష తీసుకోవడం అంటే అది పునర్జన్మలా భావించే పరిస్థితి ఉంటుంది కాబట్టి నాకు చాలా మనస్ఫూర్తిగా గుర్తుండిపోయే నవరాత్రులు 24 వారాయి నవరాత్రులు. స్వామి, అయితే అంతే. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? అంటే ఆ, నా స్కేలింగ్ ఏం తెలియట్లేదు. ఆ, అంటే నా నా లైఫ్ లో రొటీన్ లో భాగమైనట్టు అనిపిస్తూ ఉంది. ఈ మెట్టు ఎక్కడం అనే స్కేలింగ్ అయితే నాకు పెద్దగా అంటే నాకు అది గమనికలకు వస్తలేదండి. నాకు రావట్లేదు గమనికలకి. బట్ అది ఎప్పుడన్నా మిస్ అయ్యాను ఫీలింగ్ మాత్రం బలంగా ఉంటున్నది. సో నవరాత్రుల్లో మంచిగా అంటే అనుభూతి అయితే చెందుతున్నారు. అండి నేను అదే చెప్తానండి. వస్తుందో మిస్ అయ్యాను, నాకు బాగా గిల్టీగా ఉండే. బట్ ఏమంటే ఈ మెట్టు ఎక్కడ ఈ స్కేలింగ్ నా మనసుకే తెలియట్లేదు, ఎక్కుతున్నామా ఎక్కట్లేదని ఇవాల్యుయేషన్ రావట్లేదు. కానీ చేయకపోతే మాత్రం అదే చేయలేకపోయినా అన్న బాధ అయితే ఉంటున్నది. ఓకే స్వామి, వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉమ్, అంటే ఆ, అమ్మవారికి పెట్టిన వాటర్ తగ్గడం ఒకటి నాకు బాగా మంచి అనిపించింది. తర్వాత ఒకరోజు సాధారణంగా ఏంటంటే ఈ బెల్లం పానకం నైవేద్యము ఆ రాత్రి రాత్రి పూజ టైంలో పెట్టి తర్వాత జనాలు తాగట్టుండే. తర్వాత మర్చిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకున్నాను అనమాట. అసలు ఆ, చాలా చాలా అద్భుతమైన టేస్ట్ ఎన్హాన్స్ అయింది, చాలా బాగా పెరిగింది అనమాట. అద్భుతంగా అనిపించింది. ఇది కొంచెం మనసు దగ్గర ఉన్న సంఘటన ఇది. అయితే స్వామి, మన గురువు గారు ప్రతి ఒక్క నవరాత్రుల్లో ఏదో ఒక ఆయుర్వేదంకి సంబంధించింది జోడిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగుందండి. సార్ మామిడల్లం తోటి వారు తర్వాత మనకి ఆ ఇది ఏమంటారు, కషాయం ఒకటి చేసినట్టున్నారు కదా అది. ఆ మామిడల్లం అనేది అందుబాటులో లేకుండా కుదరలేదు. సో ఆ హెల్త్ అంటే ఆ ఆ వాతావరణ పరిస్థితికి అనుగుణంగా యాడ్ చేస్తుందో చాలా బాగుందండి. అది అంటే కేవలం స్పిరిచువాలిటీ కాదు, మనకి హెల్త్ ఆయుర్వేదం కూడా ఎన్హాన్స్ అవుతూ ఉంది. అయితే స్వామి, మన గురువు గారు సమయం అంటే సమయమే. ఈ హ్మ్. పద్ధతి మంచిదేనా? దీని దీని గురించి మీ ఉద్దేశం? మంచిదే అండి, మంచిదే. అట్లా ఉండడం మంచిది.
బట్ అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గురువారు ఎక్సెప్షన్ ఇస్తున్నారు. నేనే దానికి ఎగ్జాంపుల్. నాకు గతంలో ఎప్పుడైతే ఆ రాయలసీమలో అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉండేనో ఆ ఈ సామాన్ల డేట్ కుదరలేదు. నేను బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా, నాకు ఆ రోజు చివరి తేదీ కుదరలేదు. సో వారికి నేను మెసేజ్ పెట్టినాను, అనివార్య పరిస్థితి ఉందండి, ఇట్లా ఉంది, నేను చేయలేకపోతున్నా, ఒక 2 days ఎక్స్టెండ్ చేశారంటే ఎక్స్టెండ్ చేసింది. సో ఇది ఉంది, మన జెన్యున్ రీజన్ అప్పుడు అనుమతిస్తున్నారు. బట్ ఆ సమయం అంటే సమయం అన్నది ఉండాల్సిందే అండి, ఉండాల్సిందే. ఆ డిసిప్లిన్ అవసరం. అయితే స్వామి, మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంత అయింది? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమమని కానీ ఇతర ఖర్చులు ఇవ్వమని లేదండి, అడిగారా? లేదండి, లేదు, ఏం లేదు. పూజ సామాగ్రి మనం కొనుక్కున్నదే తప్ప మంత్రం కోసం అయితే నయా పైసా ఎక్కడ ఎవరు ఏం అడగలేదు. తర్వాత కూడా హోమ్ కోసం దానికోసం ఎప్పుడేం అడగలేదు. అన్న సంతర్పణ విషయంలో కూడా రెగ్యులర్ సాగుల దగ్గర ఎవరైనా తీసుకొని చాలా కష్టంగా చెప్పింది వారు. అయితే స్వామి, కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు, వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ గతంలో ఒకసారి గురుగారి విషయంలో మాట్లాడుతారు, చాలా మందికి ఈ అనుభవాలు పట్టుకోవడం రాదు అని చెప్పి. సో వాళ్ళ అనుభవాలు చాలా ఒళ్ళు పులకరిస్తుంది, అసలు ఆ, చాలా బాగుంది అనిపిస్తుంది. బట్ అట్లా నాకు పట్టుకోవడం రావట్లేదు అని ఏమంటారు, ఆ గిల్టీ నాకుంది. నాకు పట్టుకోవడం రావట్లేదా ఏంటి అని చెప్పి. వాళ్ళ అనుభవాలు సరే, అమ్మవారి అనుగ్రహం ఆ వచ్చుండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ అద్భుతమే అంటే ఈ తక్కువ స్థానం అంత అనుభవాలు పొందడం స్విచ్ లో అద్భుతం, అద్భుతం. ఆ స్వామి, అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు? మీ అభిప్రాయం చెప్పగలరు? గురుగారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారని అంటుంటారు. తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారని అంటారు. మరి ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు మీరు? భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? మొదటిసారి లాస్ట్ ఇయర్ వారాయి నవరాత్రులు జరుగుతున్నప్పుడు కొంచెం ఆ, అంటే మొదటిసారి కదా ఒక భయం ఉండే. మరి వారు ఆ వారు ఇట్స్ మీన్ గురుగారు, తర్వాత లీడర్స్ ఉన్నారు, లీడర్స్ టీం అంతా కూడా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడము. తర్వాత వారు పెట్టే వీడియోస్ కొంచెం ఆ లెంత్ వీడియోస్ ఉంటాయి, 1.5 hour 1 hour 30 minutes వీడియోస్ ఉంటాయి విధానానికి సంబంధించింది. అది క్షుణ్ణంగా ఒకటికి 2 సార్లు వింటే 99% ఇబ్బంది ఏం జరగదండి. ప్లస్ ఏదన్నా మనకు డౌట్స్ ఉన్నా ఆ టీమ్ లీడర్స్ అందుబాటులో ఉండి మనకు గైడ్ చేస్తున్నారు. సో అట్లా భయం అట్లయితే లేదండి. అంటే మనకు చేపట్టుకుని నడిపించే అంత ధైర్యం ఉంది మన వాళ్ళకు. నడిపిస్తున్నారు మన మిత్రులు, మన లీడర్స్, మన పీఠం అట్లా నడిపిస్తుందండి. అది చాలా మంచి ఆ, అంటే చాలా చాలా మంచి అనిపిస్తున్న విషయం అది. స్వామి, ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? ఆ, గుడ్డిగా గురుగారు చెప్పినట్టు వినడం అండి. అది ఏం చెప్తే వినాలి అంతే. ఇక మనం మా సొంత తెలివి వాడి ప్రయోగాలు చేయొద్దు. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు, చెప్పినట్టు వినడం సరిపోతుంది. మిగిలినంతా అమ్మవారు, గురువారు, పరంపరనే నడిపిస్తున్నది. మనమేమి ఎక్కువ ఆలోచన చేయకుంటే సరిపోతుంది అన్నది నా ఒపీనియన్ అండి. స్వామి, ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? అంటే దయచేసి ఒకటండి అంటే మిగతా మిగతా పీఠాల గురించి మిగతా గురువులను ఏమి అనకండి. వేరే ఏ గురువుని నేను పర్సనల్ చెప్పడం ఏం లేదండి. ఆ, నేనే స్వయంగా గతంలో యూట్యూబ్ మధ్యలో రకరకాల ఇది జరిగినప్పుడు నేను నా ఫేస్బుక్ రాసిన అంగట్లో దశ మహావిద్యాలయ అని నేనే రాసినండి. సో డబ్బులు ఇచ్చే మంత్రాలు కొనుక్కోవడం అన్నది బయటంతా ట్రెండింగ్ అయిపోయిందండి, ఒక రకమైన ట్రెండ్ అయింది. సో నిజంగా గురు శిష్య పరంపరలో శిష్యుడి కర్మను గురుగారు వేరు చేస్తూ ఇలా అడల్ట్స్ ఆయన మీదేసుకొని ఇస్తున్నాడు. సో ఇది బయట ఎక్కడ కనిపించదండి మన దగ్గర తప్ప. అంటే నేను చూసిన కొన్ని దాంట్లో బయట ఎక్కడ అన్నది విషయం తెలియదు. బట్ నేను చూసిన కొన్ని చోట్ల నేను ఇది చూడలేదు. ఆన్లైన్ లో ఇచ్చి ఆన్లైన్ లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు?
అంటే మీకు ఆన్లైన్ లోనే కదా మంత్రం ఇచ్చారు, ఆ శక్తి మీరు అనుభవించారా అవును. లేదా? అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు రకరకాల అనుభవాలు వస్తూనే ఉన్నాయి కదండి. ఒకటి అది ఆన్లైన్ లక్ష్య మంత్రం అంటే వారు చెప్పడమే కాదు, మన ఉచ్చారణ చేస్తున్నారు, ఉచ్చారణ చేయిస్తున్నారు, తప్పులుంటే సెట్ చేస్తున్నారు. సో ఒకటికి పదిసార్లు దాన్ని వెనుకబడి దాన్ని ప్రాపర్ వేలో ఇస్తున్నారండి. సో కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ పెద్ద తేడా ఉండకపోవచ్చు. ఆ, గురువారు ఈసారి నెక్స్ట్ సారి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. డైరెక్ట్ గా అదృష్టం బాగుంటే నాకు కూడా అవకాశం రావాలని కోరుతున్నాను. అయితే గురువు గారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయి? బాగుందండి. ఓపిక్ గా అంటే ఇప్పుడు నాకు నేను చేస్తున్నాను అనుకోండి, నాకు నా అనుభవం మాత్రమే పెట్టి క్లోజ్ చేస్తా. 20 సెకండ్ల, 30 సెకండ్ల, 40 సెకండ్ల. ఇప్పుడు గురుగారు అంతమంది అనుభవాలు వినడము, మరి దాన్ని అనలైసిస్ చేయడము, వారి అనుభవంతో దాన్ని మంచి చెడు, ఇది నిజంగా అనుభవమా లేకపోతే మన భ్రమణ, వారు చూసుకొని దానికి జవాబు ఇవ్వడం చాలా బాగుందండి. వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? మ్మ్. నాకు నాకు పర్సనల్ నేను పట్టుకోలేకపోయానండి. అది నాకు అదే ఉంది. సో మన మిగిలిన వాళ్ళు చెప్పినప్పుడు ఆ, తామర గింజల సంఖ్య పెరగడము, ఇలాంటి అద్భుతంగా అనిపిస్తుంది వారు షేర్ చేస్తున్నప్పుడు. మీ అనుభవాలలో చెప్పుకోదగ్గ ఏమైనా ఉన్నాయా? నాకు ప్రతిసారి పెట్టిన వాటర్ కాస్త తగ్గుతుందండి. అది రొటీన్ గా అదొక్కటి మాత్రం నాకు ప్రత్యక్ష దర్శనం ఉంది. ఆ బట్ నేను గురువారు అంటే పట్టుకోలేకపోతున్నాను, అది దాని అనుభవమా కాదా పట్టుకోలేకపోతున్నాము. సో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. మీరు చూసిండొచ్చు, నేను జపం పూర్తి అప్డేట్ చేయడమే తప్ప నేను స్పెసిఫిక్ గేమ్ ఇయ్యలేదు. తామర గింజలు వాడమని చెప్పారు కదా, ఎలా అనిపించింది? బాగుందండి. అవి అంటే అది గురుగారు చెప్పినట్టు పాటించినాము. ఆ 29 గింజల్ని ఇంక అమ్మవారి దగ్గర ఉన్నాయి, తీసి దండం పెట్టే ప్లేస్ పెట్టాల్సింది ఉంది. అసలు చూసుకొని పెట్టాలా. సో ఏదైనా సరే అంటే అన్ని కుటుంబానికి ఉపయోగపడేట్టు వారు గైడ్ చేస్తున్నారు. పూజ ఒకటే కాకుండా ఫర్దర్ రెమెడీస్, ఫర్దర్ రక్షణ కోసం ఏం చేయవచ్చు, ఇవన్నీ కలిపి చేస్తున్నారు. కాబట్టి మనం బయట ఈ పనులకు ఆ, అంటే బయట ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని ఎంత మిస్గైడ్ చేస్తారు, ఆ విషయం నాకు అనుభవం ఉంది. సో వారు ప్రాపర్ గా చేస్తున్నారు, చాలా సంతోషం అనిపిస్తుంది అండి. గజ్జలను అమ్మవారికి వాడడం ఎలా ఉంది? అంటే నాకు తెలిసి కొత్తగా నేను అది మొదటిసారి ఆ మాల అంటే గజమాల అమ్మాయికి మన మేడం మొదటిసారి. సరే దాని ఉపయోగాలు గురుగారు చెప్పింది కాబట్టి హ్యాపీ ఉందండి. అంటే ఉమ్, నా కూతురు ఉంది, తనకు కట్టాల్సి ఉంది గజ్జ, రేపు రెండు చూసుకొని కట్టాలి తీసి. సో స్వయంగా అమ్మవారి రక్షణ తనకు 24 hours ఇస్తున్న ఈ మాధ్యమంగానే నాకు అనిపిస్తుంది. గోధూలితో అమ్మవారికి ఆహ్వానం చేయటం ఎలా ఉంది? కొత్త అనుభవం అండి. గోధులు వాడడం కొత్త అనుభవమే. బాగుంది, నాకు దొరికింది, బాగానే ఉంది. ఓ, మీరు చేశారా అయితే? అలా పీఠంలో చేసిన ఆహ్వానం ఎలా ఉంది గోధూలితో? ఫొటోస్ చూసినా కూడా షేర్ చేసింది, చాలా చాలా మంచిగా ఉంది, చాలా బాగుందండి. అంత మొత్తం డోర్ నుంచి చివరి వరకు తీసుకోవడం, చాలా నీట్గా సెట్ చేయడం బాగుంది. అట్లా చేసుకోవాలన్న ఇది ఇన్స్పిరేషన్ లాగా ఉందన్నమాట, ఇంట్లో అట్లా చేసుకోవాలని. వెల్లుల్లి రసం ఎలా ఉంది? అమ్మవారికి సమర్పణ చేయడం ఎలా అనిపించింది? బాగుంది. గతంలో మీరు ఫస్ట్ అన్న క్వశ్చన్ ఇది ఆయుర్వేదం ని అడాప్ట్ చేయడం అన్నది. సో ఈ వెదర్ చేంజెస్ కి హ్యూమన్ బాడీ లో ఇమ్యూనిటీ పరంగా వీలుగా దాన్ని అడాప్ట్ చేయడం, దాని ప్రసాద రూపాయలు తీసుకోవడం చాలా బాగుంది. అంటే స్వామి, మామిడి అల్లంతో ఉమ్, మెడిసిన్ ఫార్మాట్ ని మెడిసిన్ లాగా కూడా దాంట్లో దైవ శక్తిని యాడ్ చేసుకొని తీసుకోవడం అన్నది చాలా మంచి అనిపించింది. ప్రసాదం లాగా తీసుకోవడం, మందుని ప్రసాదం లాగా తీసుకోవడం బాగుందండి. ఓకే స్వామి, తలంటు స్నానం చెప్పిన విధానం చేశారా? చేస్తే ఎలా ఉంది? అది చివరి రోజు అంటే జనంలో చెప్తున్నారా?
జనరల్ గా మనకి చెప్పారు కదా కుక్కుడుగాయలతోని ఉప్పు పువ్వుతోని ఆ, ఇట్లా ఈ విధంగా మనకు ఆ, మనము సాధనకి ముందు ప్రతిరోజు మనం తలంటు స్నానం చేయాలని గురుగారు అవును చెప్పారు అవును కదా. అవును, ఆ స్నానం చేసుకుని ఆ స్నానం పద్ధతి చేయమన్నారు. అదే చేశాను. అదే ఆ, అదే మెథడ్ లో చేసినాము. ఆ, బాగుందండి, బాగుంది. అంటే ఒళ్ళంతా ఫ్రెష్ అయ్యి మనసు ప్రశాంతంగా ఉండి జపం మీద ఏకారం చేయడానికి వీలుగా మళ్ళీ ప్రిపరేటరీ లాగా బాగుంది. ఆ, బెల్లం దీపం వెలిగించారా? వెలిగిస్తే ఎలా ఆ, అనిపించింది? ఆ, ఆ, బెలూన్ వెలిగించామండి. అవి వెలిగించడం బాగుంది. ఆ తర్వాత గురుగారు దాన్ని ఆ, తీసి వాడే విధానం కూడా చెప్పిండు, బాగుంది. సో ఈ వారాయమ నవరాత్రులు రాజశ్యామల అమ్మవారిని ఇంక్లూడ్ చేస్తూ చేయడం కూడా మంచిగా ఉందండి. బాగుంది. ఎలా ఉంది అంటే టెక్స్ట్ అయితే బాగుంది. అది చెప్పిన పద్ధతి ప్రకారం చేసుకుంటూ ఉంటే మళ్ళీ అది చెప్తున్నాను అనమాట. నా ప్రసాదాన్ని ఒక ఔషధాన్ని ప్రసాదంగా తీసుకోవడం, దాని నమ్మక శక్తి యాడ్ చేయడం అనేది మనకు ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవుతుందండి. అయితే అది తీసుకోవడం చేత మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు గమనించారా? నోటీసబుల్ అయితే ఏం లేదండి. బట్ అది మంచి అంటే అవన్నీ కూడా ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ వెల్లుల్లికి సంబంధించింది అంటే ఎవరైనా హెల్త్ వైజ్ మనకి మంచిగా ఏంటి స్వామి అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించింది? బాగుందండి. ఇప్పుడు ఇంటికి శ్రమ వారు ఆ మనలో మనం సేవించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామండి. బాగుంది. తిరిగి ఎక్కడైతే పైన పద్దెనిమిది దర్శించిన మనం తిరిగి మనం వెళ్ళిపోయి మన తీర్థంగా స్వీకరించడం ఒక మంచి అనుభూతి. అదే స్వామి మీరు మీరు చెప్పారు కదా అమ్మవారి దగ్గర రాగి చెంబులో వాటర్ తగ్గడం, ఆ, ఆనవాళ్ళు కనిపించాయి అన్నారు కదా. ఆ, అప్పుడు ఏమనిపించింది మీకు? అద్భుతమైన ఫీలింగ్ అండి. ఏమనిపించింది, ఇట్స్ మీన్ అమ్మవారు తీసుకుంది నీళ్ళు నేను ఇచ్చిన అంటే నాకు అంటే నేను చేసిన పనిని తను ఒబే చేసుకుంది అన్న ఫీలింగ్ వచ్చిందండి. నేను చేసిన సేవని సరే ఓకే బాబు నేను అంటే నేను గుర్తించాను అన్న అంటే ఆ ఇండికేషన్ ఇస్తుందేమో అనిపించింది. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? జపసాల ఇబ్బందులు అంటే అటు గతం నుంచి జనరల్ అటు గతంలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు కొంచెం అలవాటు ఉంది, పర్లేదు. ఇబ్బందులు ఏమున్నా సరే అండి, మన గురువు గారు తర్వాత టీమ్ లీడర్స్ టైం టు టైం గైడ్ చేసింది కదండి. సో ఇబ్బంది ఏం కాలేదు వాస్తవానికి. సో ముందే చెప్పిండు ఒళ్ళు నొప్పులు వస్తుండొచ్చు, సో ఇది కొంచెం రెస్ట్ తీసుకొని ప్రికాషన్స్ అనే ముందే చెప్పేటిల్లు కాబట్టి మనకు అది బాగుంది. ఇన్ కేస్ ఏదైనా అన్బేరబుల్ అయితే వారు డైరెక్ట్ గురువు గారికి ఫోన్ చేయమని చెప్పన్నారు. బై గాడ్ గ్రేస్ అట్లా అన్బేరబుల్ అయితే నాకేం కాలేదు. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా? పూర్తిగా సంతృప్తి ఇచ్చినాయండి, ఇబ్బంది ఏం లేదు. స్వామి పీఠం చేపట్టి అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలుపగలరు? అంటే నా గురుగారు చెప్తూ ఉంటారు కదా, సాధనలో రెగ్యులర్ సాధకుల సాధన ఏమన్నా అబ్స్ట్రక్ట్స్ హడల్స్ ఉంటే దానికి రెమెడీ పర్పస్ లోనే అవి అన్నసంతరం చేస్తున్నాం అని చెప్పి. సో ఇది ఒక పార్ట్. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదండి. ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అంటే ఆ టైంలో వాళ్ళకి అన్నం దొరకడమే గొప్ప. అన్నం ఇటువంటి రెండు ఏమంటారంటే మన ఆత్మసంతృప్తి అవుతుందండి, మనం ఒక దానం చేసామని చెప్పి, ప్లస్ రెగ్యులర్ సాధకులకు సంబంధించిన రెమెడీస్ పూర్తి అవుతున్నాయి. సో రెండు గోల్స్ రీచ్ ఒక మంది రెండు గోల్స్ రీచ్ అవుతుంది, చాలా సంతోషంగా ఉందండి. స్వామి మీరు పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక వచ్చిన మార్పులు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా సరే. మైండ్ స్టేబుల్ అండి. గతంలో బాగా అగ్రెసివ్ ఉంటుండే, ఆ చాలా కోపం తొందరగా వస్తుండే. ఉదాహరణకి కొంచెం అంటే నాన్ వెజ్ అయితే బాగా తీసుకునేటోని బాగా. అసలు ఒకరోజు ఏ రోజు నాన్ వెజ్ లేకుండా ఉండే పరిస్థితి ఏం లేకుండే, ప్రతిరోజు ఏదో ఒకటి ఉంటుండే. సో ఇప్పుడు జనరల్ గా ఈ అమ్మవారి నవరాత్రి ముందు ఒక 45 50 డేస్ నుంచి ఆపేస్తాను నాన్ వెజ్. అసలు తీసుకోను. అసలు గతంలో ఎప్పుడు సాధ్యమయ్యేది కాదనమాట. 50 రోజులు ఆపడం నాన్ వెజ్ సాధ్యం కాకపోతుండే.
ఇప్పుడు అట్లా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, మనసు కంట్రోల్ వస్తుంది, ఆ నిర్ణయం తీసుకుంటే గట్టిగా నిలిచగలుగుతున్నాం దాని మీద. ఈ స్పెషల్ కోపం బాగా తగ్గింది. ఓకే స్వామి, మంచిది. అయితే మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? మంత్ర సాధన అనే బదులు అమ్మవారి అనుగ్రహంతోనే నేను ఇటు సైడ్ వచ్చినాను వాస్తవానికి. గత అనుభవాలు ఈ విషయం చెప్తున్నాను కాస్త. ఆ, నా కూతురు తను 18 months 19 months ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చినాయి. సో ఆ టైంలోనే అనుకోకుండా ఈ 23లో ఇది వారాహి అమ్మవారి నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారిని కోరుకున్నా, కొంచెం నన్ను గెటాన్ చేయండి అమ్మా అని చెప్పి. సో తను అమ్మవారి దయ, ఆ, నవరాత్రులు పూర్తయ్యేసరికి నేను ఆ సిచ్యువేషన్ గెటాన్ అయినా. అప్పటి నుంచి నాకు అమ్మవారి మీద గురి స్టార్ట్ అయింది. సో అది నా జీవితం నిజంగా మలుపు తిప్పిన సంఘటన అంటే అదే. అంటే స్వామి, అప్పుడు మీరు ఆ, అంటే పీఠంలోకి రాకముందు నుంచే మీకు వారాహి నవరాత్రుల గురించి తెలుసు. అంటే తూచాగా తెలుసు అండి, పద్ధతి ప్రకారం ఇట్లా చేయాలి మంత్రం ఇది తెలియదు. తూచాగా ఉమ్, విషయం తెలుసు. సో అమ్మవారి మీద గుడ్డి ఓకే. నమ్మకంతో ఫాలో అయినా. ఆ, అంటే నిజంగా అంటే నా ఆదరణతోనే అమ్మవారు కోరుకునేట్లుందమ్మా, నువ్వే ఇంకా నాకు ఏం లేదు అంటే తను ఆ, తన కరుణనే ఈరోజు నా బిడ్డ నా దగ్గర ఉంది అంట. సరే స్వామి, సనాతన ధర్మం గురించి కానీ దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏమి నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఆ, నేను నా చిన్నతనం నుంచి నా 7వ తరగతి నుంచి నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన అసోసియేట్ అయి ఉన్నా అండి నేను. సో అప్పటి నుంచి నా చిన్నతనం నుంచి కూడా సనాతన ధర్మం యొక్క గొప్పతనము, ఆ, అది అవగాహన ఉంది. ఆ, సో అంటే పీఠంలోకి వచ్చిన తర్వాతనే గురి కుదరలే, అసలు ముందు నుంచి నేను అదే అదే రూట్ లో ఉన్నాను. నేను 2002 నుంచి 2002 పూర్తి సమయం ఇచ్చి ఆర్ఎస్ఎస్ పనిచేసిన అండి. సో నాకు అంటే సనాతన ధర్మం విశిష్టత ఎందుకు ముందు నుంచి అవగాహన ఉంది, నాకు ఆ గురి ఉందండి. నా పీఠంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ప్రాక్టికల్ గా దాన్ని మనం ఆ, అనుభవంలోకి తెచ్చుకోగలుగుతున్నాం. థియరిటికల్ ఇన్ఫర్మేషన్ ముందు ఉంది. ఓకే. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా స్వామి? ఇప్పుడు ఆహ్వాన ఉమ్, మనం మొదటి రోజు చేస్తాం కదండి. సో ఆ రోజు ఉన్నట్టుండి కాస్త ఒకసారి ఆ, మంట పెద్దగా కావడము అట్లా, అది కొంచెం మంచిగా ఉందండి. తర్వాత గురుగారు కూడా ఫస్ట్ డే ఇచ్చిన ధైర్యం, ఇన్ కేస్ ఏదైనా కొండెక్ట్ లాంటి విషయాలు జరిగితే మీరు దాని ఫోటో తీసుకొని నాకు పంపించండి, నేను మీకు చూసి చెప్తానని చెప్పడంతో ధైర్యం బాగుందండి. అది అఖండ దీపారాయణ కంటిన్యూ గతంలో ఎప్పుడు చేయాలండి. 2024 వారాహి నవరాత్రుల్లో మాత్రమే అఖండ దీపారాయణ స్టార్ట్ చేసిన. గతంలో ఎప్పుడు నాకు ఎక్స్పెన్సివ్ లేకుండే. సో స్మూత్ గానే జరిగిందండి. స్వామి, గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందో తెలిస్తే చెప్పండి. గతంలో ఎప్పుడు ప్రయత్నం చేయలేదండి. ఆ గురువారి మంత్రం వచ్చిన తర్వాతనే మంత్రానికి సంబంధించిన జపం చేయడం అది చేసిన. గతంలో ఎప్పుడు ఇట్లా నా అంటే సొంత ప్రయోగం ఎప్పుడైనా చేయలేదు కాబట్టి నాకు పెద్ద విషయం తెలియదండి. అంటే స్తోత్ర పారాయణ, ఆ అష్టోత్తర శతనామాలు ఇంతవరకు చేసుకున్నామండి గతంలో కూడా. బట్ ఒక మంత్రాన్ని ఆ ఎక్కడ చూసి చేయడం అనేది ఎప్పుడు చేయలేదండి నేను. ఓకే. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? అనుభవాలు అంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన మా అమ్మని పెట్టిన ఆ రోజు మా ఆవిడ కుదరలేదు, ఇంకా వేరే పనులు వచ్చి. సో నేనే చేయాల్సి వచ్చింది అంతా. సరే ఇంకా సరే అనుభవం అంటే ఆ, ఏం అంటే అది అంటే అమ్మవారికి పెట్టడం నాకు అదృష్టం భావిస్తున్నా ఇంకా. సో మీ చేతులతో మీరు ఆ రోజు అమ్మవారికి గోరింటాకు అవును 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 సమర్పించారు. అవును అవును ఆ, ఒక రకంగా అమ్మవారి అనుగ్రహం చాలా ఉంది మీకు. అవును అవును అవునండి ఓకే. అవును.
సో అది మీ చేతులతో మీరు చేయడం నాకు తెలిసి ఫస్ట్ ఆ, టైం అనుకుంటాను. మీరు అంటే ఎట్లా ఫీల్ అవును. అయినారు? ఇంతకుముందు అంటే ఇంట్లో శ్రీమూర్తులు ఎక్కువగా వాళ్ళు అవును, ఇట్లాంటివి హెల్ప్ వాళ్ళ జనరల్ వాళ్ళే చూస్తారు. ఈసారి నేను మీరు చేయాల్సి సొంతంగా వచ్చింది. చేయడము. నేను చేయాల్సి ఓకే. వచ్చింది. మీరు ఎట్లా ఫీల్ అయినారు అమ్మవారికి పెడుతున్నప్పుడు? ఇది ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, చెప్పండి అది కొంచెం. అంటే అద్భుతం, అంటే మనసంతా ఆహ్లాదంగా అద్భుతంగా అనిపించిందండి. అంటే ఇక అమ్మవారిని కూర్చోబెట్టి నేను పెడుతున్న ఈ ఫీలింగ్ వచ్చిందన్నమాట. అమ్మవారు చేయించినట్టు, కాలు కాలు పెట్టినట్టు అట్లా. ఫోటోకి పెడుతున్న ఓకే. ఫీలింగ్ లేకుండే. ఫోటోకి అదే పెడుతున్న అమ్మవారికి ఫీలింగ్ పెడుతున్నట్టు. లేకుండే. ఓకే స్వామి, సంతోషం. అయితే అమ్మవారికి సారే ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకు ఎలా అనిపించింది? అంటే నేను లాస్ట్ 3 నవరాత్రులు చేస్తున్నా. లాస్ట్ అంటే గతంలో నవరాత్రులు చేసినా కాబట్టి అది నాకు ఐడియా ఉంది. సో మన ఇంటికి వచ్చిన అతిథిని మనం ఆ, సత్కారం చేయడం బాధ్యత. అందులో జనరల్ గా అంటే, కొంచెం ఒక్క నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఇక్కడ. ఇప్పుడు జనరల్ మన ఇల్లు ఉంటుందండి. ఎవరో పక్కన ఉన్న వార్డు మెంబరో సర్పంచ్ వస్తున్నారు అనుకుందాం క్షణం కోసం. మనం ఆ సోఫాలను దులుపుతాం, కొంచెం నీట్ చేస్తాం. కొంచెం అంటే ఆ ఒక్క ఫ్రంట్ రూమ్ ఆయన వచ్చిపోయే రూమ్ నీట్ గా పెట్టుకోనికి ప్రయత్నం చేస్తాం. ఇన్ జనరల్ అయ్యేదే కదా, బయట వాళ్ళు పెద్దవాళ్ళు వస్తున్నారంటే. అట్లాంటిది ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వస్తున్నాడు అనుకుందాం క్షణం కోసం, ఇల్లంతా శుభ్రం చేస్తాం కదా, ఇల్లంతా కొత్త కొత్తగా చేస్తాం కదా. అట్లా అమ్మవారి స్వయంగా వస్తాం. అసలు ఎట్లా చేయాలి, ఎంత అద్భుతంగా మార్చాలి వాస్తవానికి. సో అది గొప్పగా అనిపిస్తుంది. ఆ అమ్మవారికి సారే పెట్టడం అంటే అంత పెద్ద అమ్మవారి చూసినప్పుడు మనం జీరో అసలు చేసింది మనం సారే అన్నారు. ఏం చేసినా తక్కువ, ఏం చేసినా తక్కువ. స్వామి, ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఆ అంటే మా గురుగారు ఇట్లా విధి విధానాలు ఆశీర్వదించింది ఇచ్చింది కదండి. దాన్ని ఫాలో అయినాము. ఉదయం 3:30 4 జనరల్ అదే నిద్రలేస్తా అనుకోండి ఈ సమయంలో. ఆ లేచి అమ్మవారికి క్షమాపణలు చెప్పుకొని మీరు వెళ్ళని చెప్పడం, స్పెషల్ గా పోయి గేట్ వరకు నడుచుకుంటూ పోయి వదిలేసి రావడము, ఇది బాగుందండి. అంటే మనం జనరల్ గా ఏమైపోతుందంటే మనం ఫోటోకో రాయికో పూజ చేస్తున్నాము, విగ్రహానికి పూజ చేస్తున్నాము కాకుండా అమ్మవారు స్వయంగా ఉందని ఫీల్ అయ్యి చేయడం అనేది మంచిగా ఉంది. అయితే అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది? ఆ, ఇలా ఉందని గతంలో అట్లుంటుండే ఒక రకంగా బాధ. గురువారు స్పష్టంగా చెప్పింది కదండి. అంటే ప్రతిదీ సమయాన్ని బట్టి ప్రకృతిని బట్టి జరగాలి. సో ఆ పాడ్యం రోజు ఇంటికి రావడం, ఆహ్వానం చేయడం ఎంత ముఖ్యమో, 9 రాత్రుల తర్వాత ఉద్వాసన చేయడం అంతే ముఖ్యమో స్పష్టంగా చెప్పింది కదండి. సో అంటే ఆ ఫీలింగ్ ఆ బాగుందండి, బాగుంది. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా. ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేయడం పూర్తి చేసినప్పుడు ఎలా అనిపించింది? అదృష్టంగా భావిస్తున్నా. అంటే ఇప్పుడు నేను గతంలో కూడా మీకు చెప్పిన, ఇంతకుముందు కూడా అదే విషయం చెప్పిన. నేను ఆ 23 నవరాత్రుల తర్వాత పేరు వేడుకుంటా, అమ్మాయి ఏదో దారి చూపించండి నాకు. నేను మిమ్మల్ని అంటే మీ మంత్రాన్ని తీసుకోవాలనుకుంటున్నా, సరైన గురువుని చూపించండి నాకు అని చెప్పి నేను ముందు నుంచి ఆ 1 year కోరిన అమ్మని. సో అమ్మనే నాకు గురువారిని పరిచయం చేసింది అన్న బాగుంటుంది. సో అద్భుతంగా ఉంటుంది అన్న. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా? ఈ సాధకులకు అవసరం ఉందండి. సమాజం విషయం ఆ, సమాజం ఎట్లా తీసుకుంటది అంటే, ఇప్పుడు ఈ సాధన మార్గం సాధన మార్గంలో ఉన్న సాధకుల పరిస్థితి వేరు, సమాజం పరిస్థితి వేరండి. ఎవరికైతే నిజంగా ఆ సాధనలోకి రావాల్సిన అంటే వద్దామని ఆలోచన ఉందో వాళ్ళందరికీ అద్భుతంగా కష్టంగా ఉండాల్సిన పీఠం అండి. ఆ సమాజంలో లాంటి వాళ్ళు సమాజం నుండి వెతుకుతారు కదండి. వెతుకుతున్నప్పుడు ఇట్లా పీఠం కనిపించినప్పుడు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యి, ఆనందంగా ఫీల్ అయ్యి వస్తారు. సో ఆ నీడ్ ఉందండి ఖచ్చితంగా. ఇంత నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు అవసరం ఉంది సమాజానికి. అయితే స్వామి, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమనిపించింది?
అదే ఇప్పుడు గురుగారు స్పష్టంగా చెప్పారు. పిల్లల్ని ఎక్కడ కఠినంగా చూడాలా, కఠినంగా చూడాలి, ఎక్కడ ప్రేమ చూడాలి, ప్రేమ చూడాలా, అన్ని పరిస్థితులకు అలవాటు చేయాలి. ఇది నీడండి ఇప్పుడు కాలంలో. చిన్న పిల్లల్ని ఒకసారి ఏడిస్తే తట్టుకునే పరిస్థితి మనం లేవు. ఇప్పుడు అవసరం ఉంటే ఏడిపించాల్సి వస్తుంది ఖచ్చితంగా, వాళ్ళకి విషయం అర్థం కావాలి. ఇప్పుడు ఏడిస్తే మనం అడ్డుపడుతున్నాం అంటే రేపొద్దున వాళ్ళు నిజంగా సమస్య ఇప్పుడు ఏడిస్తే ఎవరు అడ్డుకోవాలి? విషయం చిన్నప్పటి నుంచి వాళ్ళకి అర్థం చేయించడం అనేది చాలా మంచి ఉద్దేశం. ప్లస్ అంటే సనాతన ధర్మం యొక్క జీవన విధానానికి అనుగుణంగా పిల్లల్ని పెంచడం ఎట్లా అన్న విషయంలో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ చాలా బాగుందండి. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? సార్ టీం లీడర్లు మన టీం లీడర్లు ఎవరైతే కొంచెం సీనియర్స్ చదువుకున్నారో అద్భుతంగా గైడ్ చేసిందండి. ఇప్పుడు నాకు 2-3 డోస్ విషయం మీకే ఫోన్ చేసిన, మీరు మీ పూజ టైం పెట్టుకుని రెస్పాండ్ అయ్యండి ఫోన్ లో. కానీ బయట ఇట్లాంటిది ఏం జరగదండి. గురువు గారి సపోర్ట్ ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. టైం టు టైం వారు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు వాళ్ళే విషయం చెప్తున్నారు, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, జాగ్రత్తలు చెప్తున్నారు, మంచి చెడు చెప్తున్నారు. ఇప్పుడు ఇన్ కేస్ మనం అఖండ దీపం ఆ, ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు, అది ఫోటోస్ పెట్టుకోండి, మళ్ళీ రెమెడీస్ చెప్తా అని చెప్పి అట్లా ఫాలో అప్ చేసి అది కూడా చెప్పింది. సో A to Z మొదల నుంచి చివరి వరకు చేపట్టుకొని అనిపించింది వారు. స్వామి, చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? జీ- జీవితాన్ని మార్చుకుందాము, మన అమ్మవారికి దగ్గర పోదాము అంటే ఖచ్చితంగా చేసి తీరాల్సిందే నవరాత్రులు. మనం లైఫ్ లో జీవితంలో అనేక అనేక విషయాలకి ఆ వ్యాపకాలకి సమయం ఇస్తూ ఉంటాం. సో ఇట్లా ఇస్తున్నప్పుడు ఈ సంవత్సరం మొత్తం కాలంలో 9x4 ఈ 36 సమయం తీసి పక్కన పెట్టి స్పిరిచువాలిటీకి ఇస్తే బాగుంటుందని అభిప్రాయం అండి.